హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఇస్మాయిల్. ఈరోజు మనమైతే మాకు దగ్గరలో ఉన్న లంకమల రిజర్వ్ ఫారెస్ట్ అయితే వెళ్ళబోతున్నాము. ఈ ఫారెస్ట్ మా ఊరు నుండి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ లంకమల రిజర్వ్ ఫారెస్ట్ వచ్చి కడప డిస్టిక్లో ఉంటుంది. ఇది నియర్ టు బద్వేల్. మాకు వచ్చి బద్వేల్ ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈరోజు మనమైతే లంకమల రిజర్వ్ ఫారెస్ట్ అయితే వెళ్తున్నాము. లంకమల్ రిజర్వ్ ఫారెస్ట్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ శివాలయం ఉంటుంది అండ్ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. సో ఈ ప్లేస్ అయితే చాలా డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. ఈ ప్లేస్ వెళ్ళడానికి చాలా ఆఫ్ రోడింగ్ అయితే చేయాలి. టోటల్గా టెంపుల్ వరకు అయితే వెహికల్స్ అన్నీ రీచ్ అవుతాయి. మనం ఎక్కడ నడిచి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మేము అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే మాకైతే ఇక్కడ రైట్ సైడ్లో ఒక యాక్సిడెంట్ జరిగిన వెహికల్ అయితే కనబడింది. చూడండి, రైట్ సైడ్లో యాక్సిడెంట్ జరిగిన వెహికల్ అయితే ఉంది. సో ఇప్పుడే మేము మరిపాటు దాటి ముందుకు వచ్చాము. దూరంగా మీకు ఈ కొండలు కనబడుతున్నాయి కదా, ఈ కొండలు అయితే మనకైతే ఇక్కడ డైరెక్ట్ లైవ్లో చూడడానికి చాలా బాగున్నాయి. మేమైతే కంప్లీట్గా మరిపాటు దాటేసి ఇలా ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి బద్వేల్ వరకు కంప్లీట్ ఫారెస్ట్ ఉంటుంది. చుట్టూ చెట్లు, మొత్తం గ్రీనరీ తోటి రోడ్డు కవర్ అయి ఉంటుంది. ఎటు చూసినా చెట్లు ఉంటాయి, కొండలు ఉంటాయి. అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా ఆపొద్దు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఇక్కడ వెహికల్ ఎందుకు ఆపొద్దు అంటారో నాకైతే రీజన్ తెలియదు. మేబీ డీప్ ఫారెస్ట్ అని చెప్పి ఏమైనా వెహికల్స్ ఆపొద్దు అంటారో ఏమో, ఏమైనా యానిమల్స్ ఏమైనా అటాచ్ చేయవచ్చు అని చెప్పేమో. ఎందుకు వెహికల్స్ ఇక్కడ స్టాప్ చేద్దంటారో మీకైనా రీజన్ తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. చూడండి ఈ రోడ్ వే ఎంత బాగుందో, చుట్టూ చెట్లు. అండ్ ఒక్కసారిగా వాతావరణం అయితే కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంది. అక్కడ దూరంగా అయితే వర్షం పడుతున్నట్లయితే మాకు అనిపిస్తూ ఉంది. మేమైతే బద్వేల్ సరిహద్దు ప్రాంతానికి రీచ్ అయిపోయాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి నేమ్ బోర్డు అయితే ఉన్నాయి, డిస్టెన్స్ మెన్షన్ చేస్తూ. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చి బద్వేల్ సరిహద్దు ప్రాంతం. ఇక్కడ నుంచి కడప డిస్టిక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసారు కదా, ఇది ఉదయగిరి, నందిపాడు, పామూరు అలా వెళ్తుంది ఈ రూటు. ఇక్కడైతే మేము రైట్ సైడ్కి వెళ్ళి మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని అయితే పికప్ చేసుకొని రావాలి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే మేము ఈ రూట్లో అయితే ట్రావెల్ చేస్తాము. ఈ రూట్ చూడండి ఎంత బాగుందో. ఈ రూట్లో కూడా పెద్దగా వెహికల్స్ అయితే ఏమి ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. బట్ రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఆ చుట్టూ కొండలతోటి చాలా బాగుంటుంది ఈ రోడ్డు కూడా. అండ్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రోడ్డు. ఫైనల్గా ఇక్కడైతే మనం ఫ్యూల్ అయితే ఫిల్ చేసుకొని లంకమలకైతే స్టార్ట్ అవుతాము. ఈ ఏరియా వచ్చి పీపీ గుంట. ఇక్కడైతే ఆయిల్ ఫిల్ చేసుకుంటున్నాం మేము. సో ఫైనల్గా చూశారు కదా, వర్షం అయితే ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ దూరంగా వర్షం పడుతుందని చెప్పాను కదా. అండ్ మేము బద్వేల్ దగ్గర రాగానే ఇలా వర్షం అయితే హెవీగా పడడం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో. అండ్ కంప్లీట్గా రోడ్డు విజిబిలిటీ కూడా చాలా లో ఉంది, అంత వర్షం పడింది. ఫైనల్గా మనమైతే బద్వేల్ రీచ్ అయిపోయాము. మనకి ఇక్కడ సైన్ బోర్డు కనబడుతుంది కదా, మైదుకూరు బద్వేల్ సెక్షన్కి స్వాగతం అని చెప్పి. ఇక్కడ నుంచి అయితే బైపాస్ అయితే మనకి రైట్ సైడ్లో కనబడుతుంది. ఇది బద్వేల్ నుంచి మైదుకూరుకి అయితే ఈ బైపాస్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా బద్వేల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడైతే మనం భోజనాలు తీసుకొని లంకమలకి అయితే స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడైతే వర్షం లేదు, అక్కడ బద్వేల్ ఊరి బయటతో వర్షం పడుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ కంప్లీట్గా మేఘాలు అయితే ఉన్నాయి, వర్షం ఇంకా పడలేదు. ఆ వర్షం పడే ఆ సిచ్యువేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ఉంది మనకి. ఇప్పుడే బద్వేల్ దాటేసి బయటకైతే వచ్చాము. ఇది బద్వేల్ మైదుకూరు రోడ్. అండ్ మధ్యలో మనకి నందిపల్లి అనే ఒక ఊరు వస్తుంది. ఆ నందిపల్లి నుంచి మనమైతే రైట్ తీసుకోవాలి. నందిపల్లి దగ్గర నుంచి రైట్ తీసుకొని మేమైతే లంకమల రోడ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మనకి లంకమల ఎగ్జాక్ట్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో నాకు తెలియదు, కానీ అటు లంకమల వరకు ఇలాగే సింగిల్ రోడ్ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మధ్యలో కొద్దిగా ఆఫ్ రోడింగ్ కూడా ఉంటుంది. చూడండి కంప్లీట్గా వర్షాలకైతే రోడ్లు ఎలా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో. ఈ వైఎస్ఆర్ విగ్రహం మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి లంకమలకి అయితే వెళ్ళడానికి. చూడండి అక్కడ మనకి సైన్ బోర్డు కూడా ఉంది, లంకమల దారి అని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అయితే కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ మనకి రైట్ సైడ్ కొద్దిగా గ్రావెల్ తోటి ఒక రోడ్ అయితే ఉంటుంది. మీరు కనుక ఈ రోడ్డు రీచ్ అయ్యారంటే ఆల్మోస్ట్ లంకమల దారికి అయితే మీరు కంప్లీట్గా వచ్చేసినట్టు. ఇక్కడ నుంచి మనకైతే లంకమల ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే లంకమల ఫారెస్ట్ సంబంధించి ఒక గేట్ అయితే ఉంటుంది ఎంట్రన్స్లో. అండ్ అక్కడ గేట్ దగ్గర మనకి ఆ సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉంటారు. అండ్ అక్కడ నుంచి మనమైతే లంకమలకి అయితే ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం మేకలు అన్నీ రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి.
ఈ గ్రావెల్ రోడ్డు ఇంత ముందైతే లేదు, ఇప్పుడైతే వేస్తున్నట్టున్నారు. మేబీ నెక్స్ట్ శివరాత్రికి ఈ రోడ్డు కంప్లీట్ చేయాలని చెప్పి ఏమైనా ఇది రెడీ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ ఈ గేట్కి అయితే తాళం వేస్తుంది. అండ్ అక్కడ ఉండే లోకల్ కొంతమందిని అడిగితే ఆ గేట్ అయితే ఓన్లీ మండే వరకే ఓపెన్లో ఉంటుంది, రిమైనింగ్ డేస్లో అయితే క్లోజ్లో ఉంటుంది అని చెప్పి అన్నారు. అండ్ ఇంక చేసేది ఏం లేక మేమైతే వెనకైతే తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ మా లంకమల్ల ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ట్రిప్ అయితే అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఎంతో ఎక్స్పెక్టేషన్ తోటి మేమైతే లంకమల్లకి అయితే వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చాము. అండ్ మా ప్లాన్ అయితే ఇలా రివర్స్ అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేక మా వాళ్ళైతే చాలా డిసప్పాయింట్మెంట్గా ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయారు. ఏం చేద్దాం, మనం ఒకటి అనుకుంటే ఏదో చెప్తారు కదా, దైవం ఇంకోటి తెలుస్తుంది అని చెప్పి అలా అయిపోయింది అనమాట మన సిచ్యువేషన్. సో మన ఈ లంకమల్ల ట్రిప్ అయితే ఇలా అటర్ ఫ్లాప్ అయింది ఫైనల్గా. అండ్ అలా డిసప్పాయింట్మెంట్గా వెళ్తూ ఉన్న మా వాళ్ళకి ఇక్కడ ఒకటి బద్వేల్ నగర్ వనం అనే ఒక ప్లేస్ అయితే కనపడింది. సో అక్కడ ఆగి ఈ ప్లేస్ అయినా చూసి ఎంజాయ్ చేసి వెళ్దామని చెప్పి అక్కడైతే మా వాళ్ళు అయితే ఆగారు. చూడండి ఎలా ఉంది ఈ ప్లేస్ అనేది. బద్వేల్ ఫారెస్ట్, ఐ లవ్ బద్వేల్ ఫారెస్ట్ అంట. తాడు కట్టుకొని కాళ్ళు పెట్టి ఆడుకోవడానికి కూర్చొని. ఓహో, ఏదో డిజైన్గా ఉంది అది. రాశివనం, ఇద్దరు రాశివనం. ఏమి లేదు లోపల, ఖాళీ. 20 రూపాయలు బొక్క. ఈ కొండ దగ్గరలో ఇవన్నీ పెట్టి సెట్టింగ్ వేసి 20 రూపాయలు దిగారా మా దగ్గర. ఫోటో రావట్లే, వీడియో తీస్తున్న ఫోటో వస్తుందా? డబ్బులు ఒక్క 20 రూపాయలు. ఆ బ్రో మాకు చెప్తున్నాడు ఫోటో స్టిల్స్ ఎలా ఇవ్వాలని చెప్పి, దానికి మా వాడు పోయిలేస్తున్నాడు. నీ ఫోటో తీట్లా చూడు, ఈ దగ్గర కలద్దాలు కూడా లేవు, పిల్లల దగ్గర కలద్దాలు తీసుకున్నాడు. రిబ్బన్ సాంబార్ డీర్ మా వాడు గడి తినిపిస్తున్నాడు. అది తినట్లేదు. బ్రో చెప్పు బ్రో, నువ్వే నా తినమని చెప్పి. సాంబార్ డీర్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఎల్లో డ్రెస్ వేసుకొని వస్తున్నారు పైకి, కొండపైకి. ఏం పేరు మీ పేరు? ప్రణీత్. సూపర్ పండి. ఇటు చూడండి, కొండ కిందగా దిగుతున్నాము. ఆడుకున్నాం పండి, ఆడ పిల్లకాయలు ఆడుకుంటే మనకి ఎందుకు భయ్యా? పెద్ద కాయలు కూడా ఉండరు కదా భయ్యా, చూడు ఎట్లా తిరుగుతున్నాం. పెద్ద కాయలతో మనకి ఎందుకులే. అన్నీ తిరిగి చివరికి మల్లెంకొండ చేరుకున్నాం మేము. మల్లెంకొండ చేరుకున్నాం. ఇడు మల్లెంకొండ గారు ఫోటో దిగుతున్నాడు వేషగాడు. ఇది అడవి మునగంట ఫ్రెండ్స్. సేమ్ మునక్కాయలు రాస్తుంది, కాకపోతే చేదు ఎక్కువ. ఫైనల్ గా మొత్తం తిరిగేసి వచ్చాం బద్వేల్ నగర వనం. ఈయన తీయాలంట. వైల్డ్ లైఫ్ పార్క్. దిస్ టికెట్ కౌంటర్. ఇదే టికెట్ 20 రూపీస్ పర్ ఈచ్ పర్సన్. 100 రూపాయలు బంకమాల చూసాం. ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాక్టరీ మీకు ఎంతమంది తెలుసో కింద కామెంట్లో చెప్పండి. సో అదండి మా లంకమల్ల ట్రిప్ అయితే అలా క్లోజ్ అయ్యింది. అండ్ మీరు ఎవరైనా లంకమల్ల వెళ్ళాలంటే ఓన్లీ మండే మాత్రం వెళ్ళండి. రిమైనింగ్ డేస్లో లంకమల్ల వెళ్ళడానికి అయితే అలో లేదు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అంతవరకు ఉంటా, బాబాయ్, టేక్ కేర్.